నమస్కారం అండి. నమస్తే. తమిళనాడులో ఒక బాలిక అత్యాచారానికి గురైతే ఆ సమావేశంలో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు నవ్విన సంఘటనకి వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సస్పెండ్ చేయటం ఏంది, ఎమ్మటే ఎమర్జెన్సీగా చేసిండ్రు. అసలు చేయాలి కూడా. ఆమె వచ్చి ఆమె ఇద్దానికి ఏంది మా పిల్లనికి ఇలా చేసిండని మీకు అప్లికేషన్ ఇద్దానికి వచ్చిండు. వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు అని అవుతుంది. దానికి సిగ్గులేదా? ఇప్పుడు నీకు ఏం పదవులు ఉన్నావు, నువ్వు ఏం పదవులు ఉన్నావు, వాళ్ళు వచ్చింది ఎందుకు? వాళ్ళు పెద్ద బాధల్లో వచ్చిర్రు, మీరు ముగ్గురు నవ్వుకుంటుండటం అది ఏపాటి కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఒప్పుకుంటారా? అదే నవ్వుతా ఉన్నది. ఆమె ఆడదా గాడిదా? ఈ పదవులుండి ముగ్గురు పక్కల కూర్చొని ఏదో బయట పార్కులలో నవ్వుకున్నట్టు ఒక పోలీస్ స్టేషన్లో ఉండి ఒక పదవులు ఉన్న వాళ్ళు అలా చేయొచ్చా? చేయకూడదు కదా. అదే ప్రెస్ మీట్ అంటే ఇంకా చాలా మంది ఉంటారు, అలా నవ్వొచ్చా? నవ్వకూడదు కదా. అందు గురించే వాళ్ళని ప్రజలే అంటారు వాళ్ళ ముగ్గురిని ఎమర్జెన్సీగా తీసేయాలి. విజయ్ గారు తీసేస్తే బాగుంటుంది. ఏళ్ళు నోట్లో పెట్టుకుంటా కొరుక్కుంటా చూసినాం మేము. అవునా? దాన్ని అయితే దానికి బయటకు వచ్చినప్పుడు దాన్ని దవడలు బలం కొట్టాలి. ఇంకా బూతులు వస్తాయి కానీ దాన్ని గుడ్డలు బిక్కుంటా కొట్టాలి. అసలు ఆడదాన్ని వాళ్ళు వచ్చి ఏదో బాధలు ఉంటే వాళ్ళని చూస్తలే వీళ్ళు నవ్వుకుంటారట. అది ఎంత బాధాకరం, ఎంత తప్పు. అది కించపరిచినట్టే, ఆ కేసుని కించపరిచినట్టే. మేము తీసుకోము ఏదో అదే దీనికైతే బాగుంటుంది. దీన్ని ఒక 10 మంది తీసుకుపోయి రేపు చేస్తే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే దీనికి ఆ దెబ్బ అన్నది తెలియదు కదా, ఆ బాధ అన్నది తెలియదుగా. నీ తల్లిదండ్రులకు అప్పుడు యాదకొస్తుంది ఆడపిల్ల బాధ ఏందో. ఒక ఆడపిల్లని చిన్న అమ్మాయిని ఖరాబు చేస్తే ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం వచ్చి ఆడుంటే మీరు నవ్వుకుంటుంటారు. ఇది ఎక్కడిది? విజయ్ సార్ ఎక్కడ ఉండో కానీ వాళ్ళ ఖరాబు చేసిన ఉరి తీయాలా. వీళ్ళని కూడా ఎమర్జెన్సీగా సస్పెండ్ చేస్తే బాగుంటుంది. ప్రజలందరికీ అదే మాట, ప్రజలందరూ అదే మాట. వాళ్ళది నచ్చటం లేదు ప్రతి ఒక్కళ్ళకు. అది కూడా మన దేశమే కదా, తప్పు కదా. విజయ్ని చాలా మంది పొగుడుతున్నారు, అంటే రాగానే ఒక మంచి పని చేశాడు అని. అసలు మంచి పని అయింది, మన వాళ్ళకి చేతకైంది, ఆయనకు అయింది అనుకోవాలి. ఒక్క మాట చెప్పాలంటే అంటే ఆయన చేసిండని కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి. ఒకలా ఇప్పుడు ఆ పిల్ల ఇంకొక అమ్మాయి హత్య ఉంది కదా, ఒక్కటి కాదుగా చచ్చిపోయింది, 2 ప్రాణాలుగా. వాళ్ళని ఏం చేసిండ్రు? వైష్ణవ్ని ఏం చేసారు? ఇవాళ కూడా తల్లి భూమి పట్టుకొని పార్కులు ఆడుతుంది. మన భారతదేశమే కదా, మొత్తం భారతదేశంలో ఏం జరుగుతున్నాయి ఇవే కదా. విజయ్ చాలా గ్రేటు. నేను చెప్తానగా, ఆయన చిన్నోడా పెద్దోడా కానీ చేతులు ఎత్తి దండం పెట్టాలా. ఇలాంటి వాళ్ళు మరి మాకే కూడా చేస్తే కొంతమంది పిల్లలు బతుకుతారేమో అనుకుంటున్నాము. ఇలాంటి ఇంకొకళ్ళు చేయకుండా జరగకుండా మంచి పనులు చేసారని మేము అందరం అనుకుంటున్నాం. చాలా మంది ఆమె నవ్వుతుంటే ఆమె కూడా ఒక అమ్మాయే కదా, ఆడపిల్ల బాధ తెలుస్తుంది కదా, అట్లా ఎట్లా నవ్వుకుంటా కూర్చుంటుంది అని చెప్పి. అవు మళ్ళా ఇప్పుడు ఆ మాట నవ్వుకుంటా కూర్చున్నందుకే ఇప్పుడు ప్రజలు దాన్ని కుక్కని తిట్టినట్టే తిడతారు. దాన్ని కుక్కని తిట్టి ఆ విజయ్ సార్ వీళ్ళ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలా. అసలు డ్యూటీలకు మళ్ళీ తీసుకోవద్దు, కోర్టు అవి అంటారు కానీ విజయ్ సార్ కోర్టే వేయాలి. అలాంటి వాళ్ళని మంచి శిక్ష అన్నది వేయాలి. ఎందుకంటే అబ్బాయిని చేసిండ్రు కదా, చాలా మంచి పని చేసిండు విజయ్ సార్. గ్రేటు. ఎక్కిన ఇంకా నెల కాలేదు కదా. ఇలాంటి పనులు మా ముఖ్యమంత్రులు మా ఎంపీలు ఇలాగా మా దేశంకి చేస్తే బాగు సార్. నువ్వు ఇటు వచ్చినా బాగుండేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాను. ఎందుకంటే మా అక్కడ చాలా చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, అత్తలు ఎక్కువ జరుగుతున్నాయి. చేతగాని వాళ్ళు అని చెప్తానే కదా. నిన్న కనుక ఇవాళ కొద్దిగా రాజకీయ ఆహ్వానం కూడా లేనోడు అంత ఎమర్జెన్సీగా ఉరిసి చేసిందంటే ఎంత గ్రేట్. ఆయన గ్రేట్ అనుకోలే. విజయ్ సార్ గ్రేట్. ఇలాగనే చేయండి. మా దేశం వల్ల కూడా నిన్ను చూసన్నా నేర్చుకుంటారో, నిన్ను చూసన్నా వాళ్ళకి సిగ్గు వస్తుందేమో చూడాలి. రేవంత్ రెడ్డి గారు నిన్న కనుక ఇవాళ వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాయా? నువ్వు టిక్ వేసుకొని టిక్ అనుకుంటా నడతావు. ఆ టిక్ కాదు, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు రైతులు ఎలా ఉన్నారు అది ఆలోచించాయా? చచ్చిన వాళ్ళు ఎంతమంది? నిన్న ఒక సూర్యాపేటలో అయింది, అంతకుముందు ఒకటైంది, ఈడొకటైంది. మరి ఏం చేస్తున్నావా? నిద్రపోతున్నావా? మంచిగా ఏసీలో వండుకొని ఇంకా నేను ఉంటానా పోతున్నా నీకు కూడా తెలుసు రానని. ఇంకా గట్లుంటాయి, ఏడేసిన గొంగడ ఆనే ఉంటుందని రేవంత్ రెడ్డి గారు ఇంకా గంతే చూస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇక జీవితంలో రారు అయ్యా. ఇంకేదన్నా వస్తేనో బీజేపీ రావాలా లేకపోతే టీఆర్ఎస్, అవి 2 తప్ప ఈ దేశాన ఎవరు రారు. ఆ విజయసారి గిటన్న వచ్చి నిలబడి మళ్ళీ దిగిపోయినాక మేము ఉండమో కానీ. మరి రేవంత్ నమస్తే అమ్మా, చెప్పండి. తమిళనాడులో ఒక బాలిక అత్యాచార కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుకున్న సందర్భం అనేది ఒకటి కనిపించింది. వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి?
ముఖ్యంగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారికి యాట్సాప్ సెల్యూట్. ఎందుకంటే గత రీసెంట్లీ మనం ఎలక్షన్ సమయంలోనే అక్కడ ఒక 8-9 మందికి అక్కడ మరణశిక్ష విధించారు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ఒక సెల్ ఫోన్ షాప్ తీసిరని చెప్పేసి తండ్రిని కొడుకుని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దారుణంగా కొట్టిరారు. అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది అప్పుడు. అయితే రీసెంట్లీ వాళ్ళు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ మరణశిక్ష విధించడం జరిగింది. అంటే తమిళనాడులో పోలీసులు ఈ విధంగా ఉన్నారంటే నిజంగా చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే 10 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా చంపేసిన అతను మళ్ళీ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళు ఐపీఎస్ చదవాలంటే ఎంతో కష్టపడాలంట. 24 అవర్స్ బుక్స్ చదివితే కానీ ఎగ్జామ్స్ రాసే కానీ పాస్ కారంట వాళ్ళు. సో వాళ్ళ పేపర్స్ ఎవరు కలెక్ట్ చేస్తారో ఎవరు తీస్తారో నాకు తెలియదు. వాళ్ళు మాత్రం నేను రీసెంట్లీ చూసిన ట్రైనింగ్ సమయంలోనే వాళ్ళు సెటిల్మెంట్లకు వెళ్ళిన సందర్భాల్లో మొన్న చూసినాం మనం. కానీ ఈ ఐపీఎస్లు ఒక అతను అక్కడ కూర్చుండు, ఒక అతను ఇక్కడ కూర్చుండు, మధ్యలో ఇంకో ఐపీఎస్ కూర్చుంది. వాళ్ళు హ్యాపీగా 2 చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి, నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక బాధ వ్యక్తపరచలేదు, విచారం వ్యక్తపరచడం లేదు వాళ్ళు. అంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ పోలీస్ ఆఫీసర్స్ వివరించారు. ఏదేమైనా సరే ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ తను కొత్తగా సీఎం అయిండు. తనకి ఈ సంఘటన జరిగి ఈ విధంగా తను చూసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందని నేను చూశాను. ఏదేమైనా సరే పోలీసు శాఖలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే నేనైతే రేవంత్ అన్న మాత్రం ఇక్కడ యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ పెట్టిన తెలంగాణలో సిపి సజ్జనార్ సార్ అండ్ డీజీపీ ఆనంద్ సార్ ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం వాళ్ళు ప్రజలకు మేలు చేస్తారు. మనం గతంలో చూసినాం. ఇక్కడ మాత్రం చాలా బాగానే ఉంది. తమిళనాడు విషయానికి వస్తే మాత్రం పోలీసుల వ్యవస్థ ఏమాత్రం బాగాలేదు. వాళ్ళు ప్రజలను చాలా హీనంగా చూస్తున్నారు. దీనిపై ముఖ్యంగా అక్కడ ఉన్న సీఎం కేర్ తీసుకోవాలా, అక్కడ ప్రజలకు మేలు చేసే విధంగా తనకు చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేనికి ఎలా స్పందించాలి ఏంటి అనేది తెలియటం లేదు. ఎందుకంటారు? నమస్కారం అండి. తమిళనాడులో ఒక బాలిక అత్యాచారం కేసుకు సంబంధించి 3 ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుతూ ఆ సమావేశంలో కనపడడం జరిగింది. వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. మీ స్పందన ఏంటి దీని మీద? దానిపైన ఒకటే స్పందన అండి. ఇప్పుడు అత్యాచారము 10 ఏళ్ల బాలిక మీద జరిగిందండి. సో అక్కడ కోయంబత్తూరు సంబంధించి ఒక ఊర్లో ఒక అతను ఆ పాపకు సంబంధించిన పిల్లోడు అంట. అతను ఆ పాపకు కొద్దిగా తెలిసినవాడంట, ఆ పని చేశాడు. సో రేప్ చేసి చంపేయడం అనేది జరిగింది. సో ఈ ఇష్యూ మీద వీళ్ళు ఐపీఎస్ వాళ్ళు నవ్వుతూ ఉన్నారు పోలీసులు. అందులో లేడీస్ని మరి నవ్వడం అనేది ఘోరం అండి. సో లేడీస్ నవ్వుకుంటే ఇది చూసుకుంటూ చాలా దారుణం అండి. ఫోన్లు చూసుకుంటూ అదేదో వెంట్రుకలు పెరుగుతాయని ఇట్లా ఇలా 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 అనుకుంటూ నవ్వుకుంటూ చాలా దారుణం అండి. ఇది ఇలా అనుకుంటే ఏదో వెంట్రుకలు పెరుగుతాయి, ఏదో కన్ను చూపు పెరుగుతుందని కొంత ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ని యూజ్ చేసుకుంటూ నవ్వుతూ ఉందండి ఆ లేడీస్, నవ్వుతూ ఉంది. సో ఇది దారుణం అండి, నవ్వకూడదండి. ఒక అత్యాచారం కేసు సంబంధించింది దాని మీద ప్రెస్ మీట్ పెట్టి దానికి ముందు ఎంక్వైరీ చేసుకుంటూ దాన్ని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి కొంచెం ఫీలింగ్ ఏముందంటే, అయ్యా ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, దయచేసి దీని మీద మేము వెరిఫికేషన్ చేస్తాం, దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దీన్ని కోర్టుకు తీసుకెళ్ళడమా లేకపోతే అతన్ని ఆమె చావుకారం అని ఏదైనా చేయడమా చేస్తామని కొంచెం కనీసం సానుభూతి కాకపోయినా కనీసం అది తగ్గాలి. కానీ నవ్వడం అనేది ఘోరం అండి, నవ్వకూడదు, తప్పు. సో దానికి సంబంధించి విజయ్ గారు ఆల్రెడీ సీఎం గారు అయినటువంటి తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ గారు ఆల్రెడీ సస్పెండ్ చేసేసారు. సో ఇది కరెక్ట్ అండి. నమస్తే. తమిళనాడులో ఒక సమావేశంలో పోలీసులు 3 ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుకుంటూ మాట్లాడడం జరిగింది ఒక బాలిక అత్యాచారం కేసుకి సంబంధించి. దీని మీద మీ స్పందన ఏంటి? అండ్ తమిళనాడు సీఎం కూడా వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని అన్యాయం జరిగిన తర్వాత కూడా వాళ్ళ 3 అధికారులు రక్షక బుట్టలు ఉండి ఒక అధికారంలో ఉండి కూడా ఎటకారంగా నవ్వుతూ వీడియోస్ చూసుకున్న వాళ్ళకి సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ నెంబర్ 1 పని చేసింది విజయ్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా. అంటే చాలా మంది ప్రతి స్టేట్ సీఎం ఇట్లనే ఉండాలి, ప్రతి దానికి క్విక్ గా రెస్పాండ్ అవ్వాలని అంటున్నారు. ఖచ్చితంగా 100%. ఒక తమిళనాడునే కాదు,
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి మంచి పనులు తీసుకుంటే మరింత ముందుకు రాష్ట్రం వెళ్తుంది. మానభంగాలు కానీ మర్డర్లు కానీ తగ్గే అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. చాలా మంది ఒక చిన్న పిల్లకి అట్లా జరిగితే ఎందుకు వాళ్ళు అట్లా నవ్వుతున్నారు, అసలు కొంచెమైనా సెన్స్ ఉందా లేదా అని తిడుతున్నారు. మరి సెన్స్ లేనట్టే అసలు అక్కడ ఉద్యోగాలు ఎలాగొచ్చిన వాళ్ళకైతే నాకు అనుమానం వస్తుంది. సెన్స్ లేనట్టు సెన్స్ని ఎదవలైతే నవ్వుకుంటారు ఎందుకు? బాధపడాలా ఆ అమ్మాయికి అలాగ చేసిన వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి నవ్వుకుంటూ ఎటకారంగా నవ్వుకుంటూ వీడియోలు చూసుకునే వ్యక్తులకి వాళ్ళకి సస్పెండ్ కాదు విజయ్ గారు, నిజంగా అయితే డిస్మిస్ చేయవలసింది. అంటే వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగానే ఇప్పుడు ఎవరైతే అత్యాచారం చేసిన వ్యక్తి ఉన్నాడో ఆయన్ని కూడా ఉన్నపలంగా ఉరిశిక్ష తీయాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. ఉరిశిక్ష తీయడం కాదు, ఉరిశిక్ష తీస్తే 10 నిమిషాల్లో పోద్ది. ఆయనకు ఒక కాలు చేయి తీసిస్తే జీవితాంతం ఉరిశిక్ష ఉంటుంది. అది నా అభిప్రాయం. ఒక కాల్. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.